గర్భిణీ మృతి కేసులో మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. సూర్యాపేట పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మోతే మండలం రాఘవపురంకి చెందిన గర్భిణి అనూష మే నెలలో లింగ నిర్ధారణ కోసం ఆర్ఎంపీ యాదగిరిని కలిసింది. పరీక్షల్లో ఆడపిల్ల అని తెలియడంతో సూర్యాపేటలోని ఒమేగా హాస్పిటల్లో అబార్షన్ చేయించుకుంది. తీవ్ర రక్తస్రావంతో అనూష మృతి చెందిందని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటయ్య, ఎస్ఐ ఏడుకొండలు సిబ్బంది ఉన్నారు. భయ్య అనుష మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ సంబంధించిన కేసులో మరో ముఖ్యమైన ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గోరంట్ల సంజీవ్, జూల జానయ్య అండ్ వీరబోయిన వేణు. ఈ వేణు అండ్ సంజీవ్ వీళ్ళిద్దరు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మన సంజీవిని హాస్పిటల్ సూర్యాపేటలో రన్ చేస్తుంటారు. ఇందులో జానయ్య ఆర్ఎంపీ డాక్టర్. ఇందులో ఇంతకుముందు ముగ్గురు వ్యక్తుల్ని ఈ కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది. ఇంకా ఒక ముగ్గురు వ్యక్తులు అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఒక కీలకమైన ముగ్గురు నిందితుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది భయ్య అనుష, ఈమె రాఘవపూర్కు చెందిన మహిళ, మోతే మండలం. ఈమెకు అబార్షన్ చేసి లింగ నిర్ధారణ చేసిన తర్వాత అబార్షన్ చేయించడం వల్ల ఆ మహిళ చనిపోవడం జరిగింది. ఇందులో వాళ్ళ హస్బెండ్ భయ్య నాగేష్ అని చెప్పేసి అందులో ఈ కేసులో అతను కూడా నిందితుడు. అతని ద్వారా సందీప్ అనే వ్యక్తి పరిచయం కావడం జరిగింది. అతని ద్వారా యాదగిరి అనే వ్యక్తి అతను స్కానింగ్ చేయడం జరిగింది. స్కానింగ్ చేసిన తర్వాత గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని చెప్పేసి నిర్ధారించుకొని వీళ్ళు మన సంజీవ్, జానయ్య అండ్ వేణు వీళ్ళను సంప్రదించడం జరిగింది. వీళ్ళను సంప్రదించిన తర్వాత వీళ్ళందరూ కలిసి మహిళను మన మే నెలలో ఆమెకు అబార్షన్ చేయించడం జరిగింది ఈ సంజీవిని హాస్పిటల్లో. అందులో వాళ్ళ నైపుణ్యత లేని కారణంగా మరియు ఆమె రక్తస్రావం జరిగి మరణించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ జానయ్య అనే వ్యక్తి ఇతను ఆర్ఎంపీ డాక్టరు. ఇతను కీలకంగా ఇందులో వ్యవహరించిండు. ఇప్పటి వరకు ఈ కేసు నమోదైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత వీళ్ళను చాకచక్యంగా పట్టుకొని వీళ్ళను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో వీళ్ళను అరెస్ట్ చేయడానికి కృషి చేసిన మన టౌన్ సిఐ గారు మరియు మన కరుణాకర్ అండ్ కృష్ణ, సైదులు అండ్ టీం వీళ్ళందరికీ కూడా రివార్డులో అందజేయడం జరుగుతుంది. తెలియజేయడం ఏంటంటే ఎవరు కూడా స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు అనేది జరగకూడదు. అట్లా ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఈ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయో వాటి మీద 24 hours నిఘా పోలీసు యొక్క నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్వరు కూడా చట్టానికి వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చూసారు, కొత్త చట్టాలు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత చట్టాలన్నీ చాలా కఠినంగా ఉన్నాయి. వీటికి బెయిల్ కూడా వీలు లేదు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ అక్రమంగా స్కానింగ్ చేసి ఈ చట్టం పరిధిలోకి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మాకు తెలిసింది ఏంటంటే మూవబుల్ స్కానింగ్ అంటే పోర్టబుల్ స్కానింగ్ తోటి, అంటే ఒక చిన్న సూట్ కేసు బ్రీఫ్ కేసుల మాదిరిగా స్కానింగ్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ, అంటే హాస్పిటల్కు సంబంధం లేని ప్లేస్లలో కూడా ఈ స్కానింగ్లు జరుపుతున్నట్టు మాకు నోటీస్కి రావడం జరిగింది. ఇంతకుముందు అలాంటి పోర్టబుల్ స్కానర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవ్వరు కూడా దయచేసి అలాంటి స్కానర్స్ను ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేని మూవబుల్ స్కానర్స్ వాడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సమాచారం ఉంటే పోలీసుకు తెలియజేయాల్సిందిగా మీకు కోరుతున్నాం. అంతేకాకుండా చాలామంది
ఈ లింగ నిర్ధారణ గురించి కొన్ని గ్రూపులుగా ఏర్పడి మనకు ఈ విధంగా ఈ నిర్ధారణ చేయించడం మరియు ఈ స్కానింగ్లు చేయించడం, తర్వాత ఈ విధంగా అబార్షన్ చేయించి మహిళల యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా చేస్తున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి కార్యకలాపాలు చేయకూడదు. కఠినంగా మీ మీద ఎవరైతే ఇంతకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంటుంది, పూర్తి నిఘా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి చర్యలు పాల్పడితే మీ మీద పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా మిమ్మల్ని శిక్షించడానికి, మిమ్మల్ని కోర్టులో హాజరుపరచడానికి మొత్తం పోలీసు వ్యవస్థ ఎప్పుడు పనిచేస్తుందని చెప్పేసి కోరడం జరుగుతుంది.